ఎమ్మెల్యే నిన్నే దిగినట్టున్నాడు ఆదంలో దిగి ఆయన అసలేని స్టేట్మెంట్ ఇచ్చినాడు. దీంట్లో ఏమన్నా ఉందేమో, ఏమో చెప్తాడేమో, నేను మీద యాక్షన్ తీసుకుంటాడేమో అనే విషయంలో చూసినా దాన్ని. విష్ణునామ జపం ఎట్లా చేస్తాడో నా జపం అట్లా చేస్తా ఉన్నాడు వాడు. దొంగ దొంగే దొంగే దొంగ దొంగ అంటే అట్లా ఆయన చేసే దోపిడీలకి మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తాము. నీకు ఇంకా 4 ఏళ్ళు టైం ఇస్తాను. నువ్వు ఎమ్మెల్యేగా నీ అధికార పార్టీ ఉంది. నీవు చెప్పిన దాంట్లో ఒక్కటైనా రుజువు చెయ్యి. ఒక్కటి సర్వే నంబర్లు 11 సర్వే నంబర్లు ఇష్టం. ఏముంది దాంట్లో? 11 సర్వే నంబర్లు ఏముంది? మా వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకుంటారు. నా పార్టీలో ఉన్నంత ఉంటే వ్యాపారాలు చేయరాదని రూల్ ఏంలే. ఏమైనా తప్పులున్నాయో చూడు, అంతే. అవి ఆలోచన చేయాలి. కానీ అనవసరంగా సర్వే నంబర్లు ఇంకా పుడుకో ఆదోని నియోజక సర్వే నంబర్లన్నీ తీసుకొని బుక్ తయారు చేసి ఎవరికి ఇస్తా ఇచ్చుకో. నీ అధికారం ఉంది, అహంకారంతో మాట్లాడుతుండవే తప్ప ఏదో భయపెడితే భయపడతాడేమో అనుకుంటున్నావు తప్ప ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో నీ మాటలకు భయపడేవాళ్ళు ఎవరైనా భయపడచ్చాము. కానీ కాంట్రాక్ట్ గాంధీ షాపులు భయపడవచ్చు, ఎన్ఏ వాళ్ళు భయపడవచ్చు, లేకపోతే ఇంకా ఏమేమి కార్యక్రమం చేస్తున్నావో ఆ కార్యక్రమాలు ఉన్నోళ్ళు భయపడచ్చాము. కానీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ, మా నాయకులు కానీ, కౌన్సిలర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఆ కార్యకర్తలు కానీ ఎవరు భయపడే పరిస్థితులు అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఫైల్ తయారు చేయి. ఇంకా ఏమంటే తప్పుడు పనులు చేసే అలవాటు నాకు లేదు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో. నీవి ఈ విషయాన్ని డైవర్ట్ చేసేదానికి ఇవన్నీ చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి దాంట్లో మీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు కాబట్టి అది డైవర్ట్ చేసిన ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది, అంతే. అది నిజాలు చెప్పేది నీలో లేదు. నిజం ఎప్పుడూ చెప్పు, ఎప్పుడు జీవితంలో చెప్పు. నువ్వు గుర్తుపెట్టుకోను బాగా. నువ్వు తప్పుని ఎత్తి చూపినప్పుడు నువ్వు తప్పుని దాని మీద యాక్షన్ ఉండాలి. కానీ అనవసరంగా నేను స్టేట్మెంట్ ఇస్తాను. నా బాధ్యత అది, మా పార్టీ బాధ్యత, మా పార్టీ బాధ్యత, నాయకుల బాధ్యత, మా పార్టీలో ఉండే కార్యకర్తలు అందరి బాధ్యత కూడా అదే. ఏం జరుగుతూ ఉంది, ఏం లేదు, ఏమైతా ఉంది ఆదని చెప్పేసి ఆలోచన చేసే పరిస్థితిలో మేము ఉన్నాము. కానీ ఏదో పని కట్టుకొని నీ మీద స్టేట్మెంట్ అయిన ఆలోచన. ఒక తప్పుడు పని జరిగినప్పుడు దాని మీద ఖచ్చితంగా నిలదీస్తాం. మేము నిలదీసినప్పుడే నీవు దాని మీద ఏదైనా ఉన్నా ఆలోచన చేసి దాని మీద యాక్షన్ తీసుకునేదో ఉండాలి. కానీ అది వదిలేస్తావు. దాన్ని బాగా గుర్తుపెట్టుకో. పాఠశాలకి నేను ఉంటే చెప్తా ఉన్నా. ఫస్ట్లో వస్తేనే ఆధార్ కార్డ్ ఎవరారా నువ్వేం చెప్తా. ఫస్ట్లో వస్తే నాకు ఇల్లు కూడా ఇద్దని చెప్పినాడు సాయి ప్రసాద్ రెడ్డి అని. ఆ కర్మ పట్లే నాకు. నువ్వు అబద్ధం చెప్పినావు, మొదట్లోనే అబద్ధం చెప్పినావు. ఎవరైనా వచ్చి నాకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇల్లు ఇయ్యద్దని చెప్పి ఫోన్ చేసినా అన్నా కూడా ఆ రుజువు చేసి చూస్తాం. అవసరం మాకేముంది? నీకు ఇల్లు ఇస్తే ఏమి ఇకపోతే ఏమి? నీ ఆత్మ మిత్రుడున్నాడు కిరణ్. ఏం చేసినాడు తెలుసా? నీకు తెలుసు. దాని విషయం నువ్వు డైవర్ట్ చేసిన ప్రయత్నం చేస్తావు. కానీ నువ్వు చెప్పింది ఏదో, మేము మాట్లాడింది ఏదో, దాని మీద సమాధానం ఇవ్వాలి. కానీ నీవు అప్పుడు ఇట్లా చేసావు. ఇప్పుడు నిరూపించో. ఒక్కటే నీలాగా బ్రోకర్ల మధ్యలో నా బ్రోకర్లు పెట్టి గాంధీ షాపుల విషయంలో 75,000 ఇవ్వాలి నాకు అని మధ్యలో బ్రోకర్లు ఉన్నారు. నీకు ఆ పని చేసేదానికే మేము ఎప్పుడైనా స్టేట్మెంట్ ఇస్తే ఏమైనా మేము స్టేట్మెంట్ ఇకపోతే మాకు ముట్టదేమో అని చెప్పేసి ఆలోచనతో స్టేట్మెంట్ ఇస్తున్నారు తప్ప అది దాని మీద ఇస్తా ఉన్నారు అంతే. వాడు ఏది కూడా
ఊరికి 11 సర్వే నెంబర్లు ఇచ్చి ఇంకా ఉన్నాయి కెమెరాలో నిండిపోతాయంటే ఏంది అది ఉన్నాయి సర్వే ఏడు రాష్ట్రంలో సర్వే నెంబర్లు ఉంటాయి లేకుండా ఉంటాయా మన ఆదోళ్ళు ఒక్కటే సర్వే నెంబర్లు ఉంటాయి అనేది నేను మీడియా వాళ్ళు ముందు చెప్పడం వల్ల చూసినాను. ఎందుకంటే మీడియా వాళ్ళు కానీ పత్రికా విలేకరులు కానీ ప్రశ్నించే పరిస్థితిలో లేదు కాబట్టి ఆయన ఆటాడుతూ ఉన్నారు. మీరు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో అబద్ధ సమాధానం ఉండదు. కొంతమంది ప్రశ్నించారు, ఆడ ఎన్టీవీ వాళ్ళు ప్రశ్నించినారు, ఏం రుజువు లేకుండా మాట్లాడతారు మీరు అని అన్నాడంట. కూడా ఎదురుగా మాట్లాడి చెప్పే పరిస్థితి మాది. నేను అన్నాను, ఏమన్నాను, సెటిల్మెంట్ చేసినా అన్నాను. నేను సెటిల్మెంట్ చేసుకున్నా అని చెప్పలే. ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు పిలిపించి మాట్లాడి ఇద్దరికి విభేదాలు లేకుండా పని చేసినామే కానీ ఏం ఆశించి పని చేయలే. సమస్య వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేగా మా దగ్గరకు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడి సెటిల్మెంట్ చేస్తూ ఉంటాం. దాని నుంచి ఎప్పుడు ఆశించింది కానీ ఏ విధంగా కూడా కొన్ని ఇబ్బంది పెట్టింది కానీ చేయలే. మీ మాదిరిగా ఎన్నే చేయాలంటే ఆఫీసులో చెప్తావు, నాకు తెలియకుండా ఏం చేయొద్దండి అని చెప్పేసి, రిజిస్టర్ ఆఫీస్లో నాకు తెలియకుండా అని చెప్పేసి చెప్తావు. కాంట్రాక్ట్ వస్తే నాకు మామూలు వేయాలంటావు. అమ్మా అది పడిందే ముందు రోజు ఒకటి స్టేట్మెంట్ మీడియాలో రావాలి. మీకు వచ్చిందంటే దాని నుంచేం లాభం లేదు, దాని నుంచేం మీకు లాభం లేదు, దానిలో నిజాలు లేవు. అయినా మీరు ప్రశ్నించే పరిస్థితి లేదు. మీరు మీడియా వాడు ఇంత అన్యాయంగా ఆదోళనలో ఈ విధంగా ఏ ఎమ్మెల్యే కూడా ఎప్పుడు కూడా ఇంత ఓపెన్గా ఎవరు చేయలే, ఎవరు ఆశించలే. మళ్ళీ ఈరోజు ఇన్ని బయటపడితే కూడా నీతో రుజువుతో ఉన్నా కూడా నువ్వు దాని గురించి పట్టించుకోవాలి. ఎందుకంటే నీ శిష్యుడు కిరణ్ కుమార్ చేస్తున్నాడు కాబట్టి అట్లే ముచ్చిపెట్టి వాళ్ళ ముసలాయంకి కోర్టు ఆయన మీద కేసు పెట్టి మాది ఏమీ ఉండదు. అధికారులు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అధికారులు లేనప్పుడు ఇట్లా తప్పుడు పనులు చేసే పోరు. అధికారులు ఉన్నప్పుడే చేయలేము. మనోడు ఎవరైనా చేస్తే కూడా జాగ్రత్త అని చెప్పి బాధితులు కాదప్పా అంత ఏకమైపోయి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. అదే కరెక్ట్గా ఉన్నదానికి ఎన్ని రకాలుగా సతాయిస్తారో. అది లేదు, ఆన్లైన్లో లేదు, ఇది లేదు, అది లేదు. మళ్ళీ ఇది ఏం ఆన్లైన్లో ఉందే వాళ్ళది. ఉన్నోడిని చనిపోయినట్లు గుర్తించి అదే రోజే డెత్ సర్టిఫికెట్, అదే రోజే ఫ్యామిలీ సర్టిఫికెట్. ఇంతకంటే నిజమేమైనా ఉందే? ఇవన్నీ తెలుసు మాట. నేను చెప్పిన దానికి సమాధానం నాకు కాదు చెప్పాల్సి ఉండేది. నువ్వు ప్రజలు చెప్పాలా, నాకేం చెప్తావు నువ్వు? నీవు ఇట్లు చేసినావు అట్లు చేసి ఏం చేసావు నువ్వు? ప్రజాసేవ కోసం వచ్చినాం అంతే రాజకీయాల్లోకి. నీలాగా మేము ఉండలేము. ఒకవేళ చదువు సరే మీ నాయన టీచర్ అని అంటున్నారు, ఇద్దరు ముగ్గురు ఉన్నాయి దాంట్లో, లేకపోతే లూజ్ అమరావతి చెప్పేసి ప్రయత్నం చేస్తాం. ఏదో రకంగా ఖచ్చితంగా అధికారులతో పని చేపించి డబ్బు తింటున్నాం. ఎప్పుడు చేయలే, ఎవరు చేయలే. మీనాశాడు ఉన్నాడు, నేనున్నాను, రామయ్య గారు ఉన్నారు, ప్రకాష్ గారు ఉన్నాడు, అంతకుముందు స్వామి ఉన్నాడు. మాకు తెలిసిన దానికి స్వామి నుంచి స్టార్ట్. సీతారామయ్య ఉన్నాడు కదా, ఏమి ఇస్తుంది ఏం సిట్టా అని ఇట్లా ప్రచారాలు చేసి అధికారులకు రావడానికి ఒక కారణమే. కానీ ఎందుకంటే అన్నిటికంటే స్పీడ్ పోయేది పుకారు. సారీ వాళ్ళని చెప్పేసి ఏదో వాళ్ళకి కేసు పెట్టి బనాయించి సతాయించి చేయాలనుకోనే అది రివర్స్ అయ్యే లోపలే. ఏంటంటే మీలో కూడా అబద్ధండి, నిజాలు మీకు తెలుస్తూ ఉంటాయి. మీరు ప్రశ్నించేంత వరకు ఈ విధంగా జరుగుతూ ఉంటుందని చెప్పేసి ఇప్పుడు రెండో సంఘటన ఇది ఉంటుంది. ముందంతా చెప్తాడు బాగా, లాస్ట్లో మళ్ళా కొంత కలిపిట్టాడు. నీ కూడా చెప్తా ఉన్నా, విద్యావంతుడు 10 మంది చదువు చెప్పేవాడు, నువ్వు కూడా ఆలోచించు నిజాలా కాదని చెప్పేసి. ఒకవేళ నువ్వేట్రా తప్పు చేసింటే నీవేరా, మనం కూర్చొని మాట్లాడదాం, తప్పేంలే. కూర్చుందాం, పిలుచుకోరా, ఎవరికైనా నన్ను ఏం జరిగింటే పిలుచుకోరా, మాట్లాడదాం. అనేది ఏంలే, ఎవరైనా చేసుకోవచ్చు. ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీకి సపోర్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు కూడా చేసుకో, తప్పలే. నిజాలు ఉండాలా అంటారు, నిజం ఉండాలా అని నేను కోరుకోలేదు అంతే.
నీవు ఎన్ని ఆరోపణలు చేసినా భగవంతుడు చూసుకుంటాను ఉద్దేశంతో ఊరికేమన్నా ఎప్పుడేం మాట్లాడలేదు నేను. ఒక 6 నెలలు మీ గురించి ఎప్పుడు ఎన్ని అన్నా కూడా ఎవరికైనా కూడా మాట్లాడలేదు. నమస్కారం సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 2 అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినాయి, వాటిని రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. పోయినసారి ఎన్ని జరిగినాయి, వాటిని ఒకటన్నా రద్దు చేసినారా, చట్టపరమైన చర్యలు తీసుకున్నారా అని ఎమ్మెల్యే గారు ప్రశ్నించినారు. సార్ మీరేం చెప్తారు? చేసుకోమను, కదా రద్దు చేశారంటే ఇప్పుడు ఆధార్ కార్డు మార్చినావు కాబట్టి నీవు చేయి, నీ పాత్ర రాసి పంపించిన వాటికి రిజిస్టర్ చేయండి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు రికమెండ్ చేశారంటే ఉంది. అది నీ అనుసరుడు నీ ఆత్మ చేసినాడు కాబట్టి ఇమ్మీడియట్గా అక్కడ పైకి పోయింది కాదు, విషయం పోయింది కాబట్టి ఎవరైతే ల్యాండ్ సైట్ ఓనర్ ఉంటాడో గలాట్ చేసినాడు కాబట్టి ఇమ్మీడియట్గా పైకి పోయింది కాబట్టి పై నుంచి రద్దు చేయాలి ఇమ్మీడియట్గా అని చెప్పి చెప్పినారు. కాబట్టి ఇంకా టైం కూడా అంటే మామూలుగా ప్రభుత్వ వేళలు ఉంటాయి, ప్రభుత్వ వేళలు కాకుండా ఇమ్మీడియట్గా పొద్దున్న 7:30 రద్దు చేయాలి. మళ్ళీ ఈ పద్ధతి చేయలే, ఈ పద్ధతి చేయలేదు. ఉంటాయి వాళ్ళు దొరికితే కదా, వాళ్ళు వచ్చి దొరికితే రద్దు చేస్తారు, వాళ్ళు దొరకకపోతే ఆడ రద్దు చేస్తారు. వాళ్ళు ఇమీడియట్గా పట్టుకొని ఆర్డర్ చేసేసి ఆడున్నా వాళ్ళ కుటుంబాన్ని కూర్చోబెట్టండి, వాళ్ళే వస్తా అంటే వాళ్ళే వస్తారు, అని పోతారు. చేయాలనుకుంటే ఏమైనా చేస్తారు, రద్దు చేయాలి, మాకు ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే. వాళ్ళు అంటే అదే పోయి జరిగినా ఒకటి కూడా రద్దు చేయలేదు కదా అని చూపిస్తే కదా ఏం జరిగినాయి, అన్ని రద్దు చేయాలంటే ఏం జరిగినాయి నువ్వన్నా కనుక్కో, అడిగేవాడు నువ్వన్నా కనుక్కో, ఏమేమి జరిగిందా, ఎలా జరిగిందా, ఎక్కడ జరిగిందా నువ్వు కనుక్కుంటే అని రద్దు చేస్తావు. నిజాలని ఉండాలి కదా, నీకు పత్రాలు ఉండాలా, నీకు పోవాలి, ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా. ఇవి ఎవరైతే భాస్కర్ అనుకుంటాను లాస్ట్ టైం ఆ భాస్కర్ రుజువుతో ఉంది కాబట్టి రద్దు చేసినారు. ఇది కూడా రుజువు ఉంది కాబట్టి రద్దు చేస్తా ఉన్నారు.